హలో ఫ్యూచర్ ఇంజనీర్స్! గేట్, ఈఎస్ఈ, ఎస్ఎస్సి, జేఈ లాంటి కాంపిటిటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనే కసితో ఉన్న సివిల్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఈ కాంక్రీట్ టెక్నాలజీ మాస్టర్ క్లాస్కి స్వాగతం. లాస్ట్ 25 సంవత్సరాలుగా ఎంతోమంది టాక్ ర్యాంకర్స్ని చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా క్రూషియల్. అదే ఓపీసీ గ్రేడ్స్ 33, 43 ఇంకా 53. ఈ సెషన్లో మీరు 100% ఫోకస్ పెడితే చాలు. బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ లెవెల్ వరకు ప్రతి కాన్సెప్ట్ మీ బ్రెయిన్లో అలా ప్రింట్ అయిపోతుంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ డైవ్ రైట్ ఇన్. ఇవాల్టి ఎజెండా ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, బేసిక్స్ ఆఫ్ సిమెంట్ గ్రేడ్స్. సెకండ్, ఐఎస్ కోడ్స్ అండ్ ఐడెంటిఫికేషన్స్. థర్డ్, ఫిజికల్ ప్రాపర్టీస్. ఫోర్త్, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ ఫైనలీ, స్టూడెంట్స్ ఎక్కువగా తప్పులు చేసే హై యీల్డ్ ఎగ్జామ్ ట్రాప్స్. సో మొదటి సెక్షన్, బేసిక్స్ ఆఫ్ సిమెంట్ గ్రేడ్స్. అసలు ఈ గ్రేడ్ అంటే ఏంటి? ఎప్పుడో కాన్సెప్ట్ని బట్టి పట్టకండి, వై అండ్ వాట్ లాజిక్తో నేర్చుకుందాం. డెఫినిషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సిమెంట్ గ్రేడ్ అంటే 28 రోజుల తర్వాత ఆ సిమెంట్కి ఉండే గ్యారంటీడ్ మినిమం కంప్రెసివ్ స్ట్రెంగ్త్. దీన్ని ఎంపీఏ అంటే న్యూటన్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్లో కొలుస్తాం. ఇక్కడ 28 రోజులే ఎందుకు తీసుకుంటాం? ఎందుకంటే సిమెంట్ తన మ్యాక్సిమం స్ట్రెంగ్త్ దాదాపు 99% స్ట్రెంగ్త్ని ఆ 28 డేస్లోనే గెయిన్ చేసుకుంటుంది. ఇదొక యూనివర్సల్ బెంచ్మార్క్ అన్నమాట. అంటే సింపుల్గా 33 గ్రేడ్ వాడితే 28 రోజుల తర్వాత దాని స్ట్రెంగ్త్ ఖచ్చితంగా కనీసం 33 ఎంపీఏ ఉండాలి. లాజిక్ క్లియర్ కదా? నౌ ఫ్యాక్టరీలో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దాదాపు ఒకేలా ఉంటుంది. మరి ఈ 33, 43, 53 గ్రేడ్స్ ఎలా వస్తాయంటారు? వెరీ సింపుల్. క్లింకర్ని గ్రైండ్ చేసేటప్పుడు ఆ ఫైన్నెస్ని, అలాగే దానిలో ఉండే కెమికల్ కాంపోజిషన్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తారు. మన కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఈ వేర్వేరు గ్రేడ్స్ని ఇలా క్రియేట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 2, ఐఎస్ కోడ్స్ అండ్ ఐడెంటిఫికేషన్స్. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామినర్స్కి ఇదొక హాట్ టాపిక్. ఖచ్చితంగా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాల్సిన హై యీల్డ్ మెమరీ ఏరియా ఇది. 33 గ్రేడ్కి కోడ్ ఐఎస్ 269, 43 గ్రేడ్కి ఐఎస్ 8112, 53 గ్రేడ్కి ఐఎస్ 12269. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 ఐఎస్ కోడ్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. డైరెక్ట్గా కోడ్ ఇచ్చి మ్యాచ్ చేయమని అడుగుతాడు ఎగ్జామ్లో. అసలు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సే లేదిక్కడ. లెట్స్ మూవ్ టు సెక్షన్ 3, ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ టెస్ట్స్. ఇక్కడే మనకి మ్యాక్సిమం న్యూమరికల్ ఎంసీక్యూస్ వస్తాయి. అటెన్షన్ పే చేయండి. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ లాజిక్ గమనిస్తే, గ్రేడ్ పెరుగుతున్న కొద్దీ, అంటే 33 నుండి 53కి వెళ్తుంటే 3 డేస్ ఇంకా 7 డేస్లో వచ్చే ఎర్లీ స్ట్రెంగ్త్ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. ప్రాక్టికల్గా సైట్లో దీనివల్ల యూజ్ ఏంటంటే, ఎర్లీ స్ట్రెంగ్త్ త్వరగా వస్తే మనం ఫామ్ వర్క్ లేదా షటరింగ్ని త్వరగా తీసేయొచ్చు. టైం, మనీ రెండూ సేవ్ అవుతాయి కదా. ఇక 28 డేస్కి వచ్చేసరికి వాటి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ వాల్యూస్ ఎగ్జాక్ట్గా ఆ గ్రేడ్ల పేర్లనే మ్యాచ్ అవుతాయి. 33కి 33, 43కి 43, 53కి 53. బ్యూటిఫుల్ కదా? బట్ కేర్ఫుల్, ఇక్కడే ఎగ్జామినర్ మీకోసం ఒక పెద్ద ట్రాప్ సెట్ చేస్తాడు. ఇనీషియల్ సెట్టింగ్ టైం, ఈ వాల్యూ 30 మినిట్స్. అయితే ఇది మినిమం టైం అని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 33 గ్రేడ్ వాడినా, 43 వాడినా, 53 గ్రేడ్ వాడినా ఇనీషియల్ సెట్టింగ్ టైం మాత్రం మినిమం 30 నిమిషాలు ఉండాల్సిందే. గ్రేడ్ పెరిగినంత మాత్రాన ఈ వాల్యూ మారదు. అలాగే ఫైనల్ సెట్టింగ్ టైం, ఇది మ్యాక్సిమం 600 నిమిషాలు, అంటే ఎగ్జాక్ట్గా 10 గంటలు. ఇక్కడే మన స్టూడెంట్స్ ఎక్కువగా తప్పు చేస్తుంటారు. వాళ్ళు లాజికల్గా ఏమనుకుంటారంటే, గ్రేడ్ ఎక్కువైంది కదా, సో సిమెంట్ చాలా ఫాస్ట్గా సెట్ అయిపోతుందేమో అని. అబ్సల్యూట్లీ రాంగ్. గ్రేడ్ పెరిగితే స్ట్రెంగ్త్ గెయిన్ అయ్యే స్పీడ్ పెరుగుతుంది, కానీ ఆ సెట్టింగ్ టైంతో దానికి సంబంధం లేదు. ఈ 3 గ్రేడ్స్కి మ్యాక్సిమం 10 గంటలలోపు సిమెంట్ ఫైనల్గా సెట్ అయిపోవాలి, అంతే. ఇంకో ఇంపార్టెంట్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ చెప్తాను వినండి. అన్ని గ్రేడ్స్కి ఫైన్నెస్ అంటే స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా మినిమం 225 మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ ఉండాలి. అలాగే లెషాటల్ టెస్ట్ ద్వారా మనం కనుక్కునే సౌండ్నెస్, దీని లిమిట్ కూడా మ్యాక్సిమం 10 మిల్లీమీటర్స్. ఇవి 53, 43, 33 గ్రేడ్స్ మూడింటికి ఐడెంటికల్గా ఉంటాయి. ఎగ్జామ్ టెన్షన్లో ఈ ప్రాపర్టీస్ కాన్స్టెంట్గా ఉంటాయని అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ సెక్షన్ 4, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిట్స్.
ఇప్పటి వరకు మనం బయట కనిపించే ఫిజికల్ ప్రాపర్టీస్ చూసాం. ఇప్పుడు కొంచెం మైక్రోస్కోపిక్ లెవెల్కి వెళ్దాం. ఈ కెమికల్ పారామీటర్స్ వల్లే సిమెంట్ బిహేవియర్లో అసలైన చేంజెస్ వస్తాయి. ఇన్సాల్యుబుల్ రెసిడ్యూని చూడండి. 33 గ్రేడ్లో మ్యాక్సిమం 4.0% అలౌ చేస్తారు. అదే 43 గ్రేడ్కొచ్చేసరికి దాని మ్యాక్సిమం 2.0%కే లిమిట్ చేశారు. ఇదెందుకు జరుగుతుందో లాజిక్ ఆలోచించండి. ఇన్సాల్యుబుల్ రెసిడ్యూ ఎంత తక్కువ ఉంటే ఆ సిమెంట్ అంతా ప్యూర్గా ఉన్నట్టు లెక్క. సిమెంట్ ప్యూర్గా ఉంటే ప్రాపర్ హైడ్రేషన్ జరిగి స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ చాలా బెటర్గా ఉంటుంది. అందుకే హయ్యర్ గ్రేడ్స్లో ఈ రెసిడ్యూ లిమిట్ని అంత తక్కువ ఉంచుతారు. కానీ కొన్ని కెమికల్ లిమిట్స్ మాత్రం మళ్ళీ అన్ని గ్రేడ్స్కి కాన్స్టెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ సాచ్యురేషన్ ఫ్యాక్టర్ లేదా LSF. ఇది 0.66 నుండి 1.02 మధ్యలోనే ఉండాలి. మెగ్నీషియా ఎట్టి పరిస్థితుల్లోనూ 6.0% దాటకూడదు. ఒకవేళ దాటితే సౌండ్నెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలుమినా ఐరన్ రేషియో మినిమం 0.66 ఉండాలి. ఇవన్నీ ఏంటంటే సిమెంట్ క్వాలిటీ కంట్రోల్ని మెయింటైన్ చేయడానికి వాడే బేస్ లైన్ మెట్రిక్స్. గ్రేడ్తో పనిలేదు, ఇవెప్పుడూ కాన్స్టెంట్. సెక్షన్ 5 హై యీల్డ్ ఎగ్జామ్ ట్రాప్స్. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ రివిజన్ ఫేజ్కి వచ్చాం. ఎగ్జామినర్ ఎక్కడ మీ మార్క్స్ కట్ చేయాలని ట్రాప్ సెట్ చేస్తాడో ఆ కామన్ మిస్టేక్స్ని క్లియర్ చేద్దాం. ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, హయ్యర్ గ్రేడ్ త్వరగా సెట్ అవుతుంది అని క్వశ్చన్లో ఇస్తే ఆ ఆప్షన్ కళ్ళు మూసుకుని ఎలిమినేట్ చేసేయండి. అది రాంగ్, ఎందుకంటే సెట్టింగ్ టైమ్స్ కాన్స్టెంట్. నంబర్ 2, 53 గ్రేడ్కి 33 కన్నా ఎక్కువ ఫైన్నెస్ ఉంటుంది అని ఇస్తాడు. అది కూడా రాంగ్. మూడింటికి 225 m²/kg మినిమం కాన్స్టెంట్. నంబర్ 3, మ్యాచ్ ద ఫాలోయింగ్లో IS 269ని తీసుకెళ్లి 43 గ్రేడ్కిస్తాడు. స్టూడెంట్స్ వెంటనే లాజిక్తో ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే 269 అనేది 33 గ్రేడ్కి. ఇలా ఆప్షన్స్ని ఇన్స్టెంట్గా ఎలిమినేట్ చేయడం నేర్చుకుంటే ఎగ్జామ్ మీ గుప్పెట్లో ఉన్నట్టే. ఫైనల్గా మీకొక క్వశ్చన్ ఇస్తాను, ఆలోచించండి. ఇందాక మనం చూసినట్టు ఫైన్నెస్ సేమ్ ఉంది, సెట్టింగ్ టైం కూడా ముగ్గురికి సేమే. మరి అలాంటప్పుడు 53 గ్రేడ్కి 33 గ్రేడ్ కన్నా అంత ర్యాపిడ్గా ఎర్లీ స్ట్రెంగ్త్ ఎలా వచ్చేస్తుంది? లాజికల్గా ఆలోచించండి. దీనికి ఆన్సర్ ఆ సిమెంట్ యొక్క కెమికల్ కాంపోజిషన్లో, ముఖ్యంగా C3S అంటే ట్రైకాల్షియం సిలికేట్ కంటెంట్లో దాగి ఉంది. ఈ లాజిక్ని మీరు కనెక్ట్ చేయగలిగితే సబ్జెక్ట్ని మాస్టర్ చేసినట్టే. ఇలాంటి సాలిడ్ కాన్సెప్ట్స్ వై అనే రీజనింగ్తో ప్రాక్టీస్ చేస్తే కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ అండ్ కీప్ లెర్నింగ్.